వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఇటీవల వంగవీటి రంగా గారి గురించి, ఆయన హత్య గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలువలు పలువలుగా వాటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొత్త తరానికి తెలియకపోయినా ఆనాడు ఏం జరిగింది, ఎవరు చేశారు, దాని వెనక ఉన్నది ఎవరు అందరికీ తెలిసిన విషయం అది. ఆ హత్యలో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరి పక్కన ఉన్నారో, హత్య గావింపబడ్డ రంగా గారి కుటుంబం ఎవరి పక్కన ఉందో స్పష్టం, రాష్ట్రంతో చూస్తూనే ఉంది. నిన్న రాధా గారు చంద్రబాబు నాయుడు గారిని కలవటం, హామీ లభించిందని చెప్పి ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. వంగవీటి రంగా గారి హత్య వెనక ఉన్నది ఎవరు, రాధా పయనిస్తుంది ఎవరితో, పార్టీలో రాధా పాత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి, మహిళా నేత సూర్యదేవర లత గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే అండి. రంగా గారి మరణాన్ని, హత్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాటికి వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆనాడు రాజశేఖర రెడ్డి ఆ హత్య వెనకాల ఉన్నాడన్న వార్తలు కూడా మనం చూసాం, రాష్ట్రం అంతా తెలుసు. రంగా గారి కుటుంబం అంతా వాళ్ళ బాబు గారి పక్కన పార్టీలో నాయకుడు వాడు, ఆయన కుటుంబం అంతా పార్టీతోనే ఉంది. అదే హత్యలో పాల్గొన్నారు అని పేరు వినిపించిన వాళ్ళ కుటుంబాలు జగన్ రెడ్డి పక్కన ఉన్నాయి. రాధా గారు పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం లేదన్న వార్తలు కూడా వ్యాప్తి చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వీటన్నిటిని ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఎందుకంటే రాధా గారి గురించి మనం చాలాసార్లు ఆ టాపిక్ వచ్చినప్పుడంతా కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎలా దీన్ని ఇప్పటికీ కూడా అది టీడీపీ చేయించిన ఇది రంగా గారి హత్య అనే రకంగానే తీసుకొస్తూనే ఉన్నాడు. అంటే నిజం తెలిసినా కూడా అదే ప్రచారం చేస్తుంటారు. కానీ ఆ నెహ్రూ గారి మీద అయితే ఏదైతే వచ్చిందో, నెహ్రూ గారి కొడుకేమో అవినాష్ ఏమో ఆ పార్టీలోనే ఉంటాడు. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అత్యంత సన్నిహితుడు. అతను ఒక కమ్యూనిటీని మొత్తం కూడా విమర్శించే స్థాయికి అతన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాడు. ఎందుకంటే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళని, నాని లాంటి వాళ్ళని ఏ రకంగా అయితే మాట్లాడాడో, ఇప్పుడు అదే రకమైన నెక్స్ట్ అతన్ని కూడా ఆ రకంగా రెడీ చేసి పెట్టుకోవటం, కానీ ఒక ఆయుధం వెపన్ లాగా కమ్యూనిటీ మీద వదలటానికి కూడా రెడీ చేసి పెట్టాడు. కానీ ఇక్కడ రంగా గారు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా ఆయన ఎన్టీఆర్ గారి అభిమాని, మంచి అభిమాని. రామారావు గారు అభిమాని. ఇప్పుడైనా కొంచెం ఫ్లెక్సీలు వేసేది ఇట్లాంటివన్నీ కూడా తక్కువ, కానీ ఆ రోజుల్లో అభిమాని అని అంటే అది ఒక ఇదిగా ఉంటుందని చెప్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి దీన్నంతా కూడా ఇప్పుడు ఒక రకంగా కమ్యూనిటీ పరంగా కాపు సామాజిక వర్గం కూడా మనం సపోర్ట్ చేయకండి అనే రకంగా కూడా తీసుకెళ్లారు. ఎందుకంటే ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని కొంతమంది పెద్దల్ని పెట్టుకొని అలాంటి రాయబారం కూడా రాధా గారితో నడిపించిన రాధా గారు ఎక్కడా కూడా దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయనకి క్లియర్ కట్గా తెలుసు ఎవరు ఆ రోజున ఆ రంగా గారి హత్యలో పాల్గొన్న వాళ్ళు, చేయించిన వాళ్ళు ఎవరని. రాజశేఖర రెడ్డి గారు చేయించారనేది జగమెరిగిన సత్యం. కానీ దాన్ని చేసిన వాళ్ళు నెహ్రూ గారు అనేది అంటుంటారు అందరూ. కానీ అది అన్నీ కూడా చేయించిన పాత్ర అంతా కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి కనసాగిల్లో జరిగిందనేది తెలిసిన విషయమే. కానీ దాన్ని ఆ టీడీపీ పార్టీ మీద నెట్టాలనే కానివ్వండి, ఆ ప్రయత్నాలన్నీ కూడా జరిగాయి. కానీ ఆ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా తెలుసు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేయించారు అనేది. సరే, వాళ్ళు ఎందుకే న్యాయం పక్కే ఉండాలన్న దానికోసమే ఎప్పుడు కూడా రాధా గారు టీడీపీ పార్టీకి వెన్నంటే రావటం జరిగింది. అంటే ఆయన అభిమానులే కానివ్వండి, వాళ్ళని అందరినీ కూడా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసే విధంగా కానివ్వండి, ఆయన ప్రతి చోట కూడా టీడీపీకి సపోర్ట్ ఉన్న చోట అంతా ప్రతి చోట ఆయన కనపడడం, ఆయన రావడం, ఆయన యాక్టివిటీస్ చేయటం, బాబు గారితో ఎప్పుడు నిత్యం టచ్లో ఉండటం కానివ్వండి, లోకేష్ గారితో టచ్లో ఉండటం కానివ్వండి, పార్టీ ఆఫీసులకు రావటం కానివ్వండి, ఇవన్నీ కామన్గా జరుగుతూనే ఉంది. అయినా ఇప్పటి వరకు కూడా అంటే మిమ్మల్ని గుర్తించట్లేదు, అంటే మిమ్మల్ని అక్కడ గుర్తించలేదు కదా, మా పార్టీకి రండి అనే రకంగా దుష్ప్రచారం. మిమ్మల్ని ఆడ పార్టీలో మీరు కష్టపడుతున్నా కూడా మిమ్మల్ని ఎవరూ గుర్తించట్లేదు అనేది మళ్ళా స్టార్ట్ చేయటం మొదలుపెట్టారు. కానీ వీటికి అన్నిటికీ ఇప్పటికీ నిద్ర పట్టుండదేమో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. ఎందుకంటే బాబు గారితో భేటీ అవ్వటం కానివ్వండి, రాధా గారు ఆయన సంతోషంగా కనపడటం కానివ్వండి, ఖచ్చితంగా ఇక్కడ ఒకటేనండి, తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వాళ్ళకి ఎప్పుడూ కూడా అవకాశాలు ఉంటాయి. కాస్త అటు ఇటు లేట్ అవ్వచ్చేమో కానీ కంపల్సరీ అయితే న్యాయం అయితే జరుగుతుంది అనేది అందరూ నమ్ముతారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ రోజున నిన్న పిలిపించి మాట్లాడిన దానికి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవ్వటం, ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఇంకా ఉంది కాబట్టి, ఆయనకి ఏదో ఒకటి హామీ అంటూ దొరికింది కాబట్టి ఆయన హ్యాపీగా ఉన్నారని అనిపిస్తుంది. ఆయన కూడా ఇప్పుడు పదవులు కోరుకునేంత మనిషి కూడా కాదు, పదవులు ఆశించే మనిషి కూడా కాదు ఆయన.
అవును, సైలెంట్గా తన పని ఏంటో తను చేసుకుంటూ పోతుంటారే కానీ ఎక్కడ వివాదాల్లో కానివ్వండి అలాంటిది ఎక్కడా కూడా ఆయన ఉండరు. వివాదాస్పదంగా ఎక్కడా కూడా మనకు కనపడటం లేదు. ఆయన వర్క్ మీదే ఫోకస్ ఉన్నట్టు కనపడుతుంది. ఆయన వర్క్ చేసుకుంటూ వెళ్ళటం, ఎక్కడైతే ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలని సపోర్ట్ చేసి గెలిపించగలరో ఆ నియోజకవర్గాలంతా కూడా ఆయన గెలిపించుకోవటం కానివ్వండి, ఇవన్నీ కూడా చేశారు. ఆయనకి వర్క్ ఫోకసే కానివ్వండి, వీళ్ళు చెప్పారు జగన్మోహన్ రెడ్డి చేసే దుష్ప్రచారాలు నమ్మి మనసు మార్చుకునే రకమైతే కాదు రాధా గారు. ఈ మధ్య రాజశేఖర రెడ్డి గారి ఇంటి పక్కన 5 ఎకరాలు కూడా ఆనాడు దేవినేని నెహ్రూ గారికి ఇచ్చారు, ఇప్పించి క్లియర్ చేసి ఇవ్వడానికి కూడా కారణం ఆ రంగా గారి హత్య అన్న ప్రచారం కూడా జరిగింది. అది రంగా గారిని హత్య జరిగిన టైం నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న రోడ్ నెంబర్ 1 జూబ్లీహిల్స్లో ఉన్న 5 ఎకరాలని కూడా క్లియర్ చేసి ఇవ్వటం. అంటే ఆ రోజున అది ఇప్పటికి అది 1000 కోట్ల పై మాటే ఉంటుంది. ఎందుకంటే స్టిల్ ఇంకా వాళ్ళే అనుభవిస్తున్నారు కాబట్టి. ఆ రకంగా ఆ 5 ఎకరాలని కూడా కట్టబెట్టడం, ఒక ప్రాపర్టీని సెట్ చేసి పెట్టి ఆ రోజునే ఆయనకి ఇప్పించడం కూడా జరిగింది. సరే, అది ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చూసుకున్నా తెలుస్తుంది. ఎవరి హయాంలో ఎవరు అది క్లియర్ చేసి ఇచ్చారు, ఎలా వచ్చింది అనేది. దీని అంతటికీ కారణం రంగా గారి హత్య. ఆయన హత్య చేసిన దానికి గాను ఆయనకి అది ఇవ్వటం కానివ్వండి, ఈ రోజు కూడా అక్కడ షాప్స్, చిన్న చిన్న షాప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెట్టున్నారు. అది ఈరోజు చాలా వర్త్. మెయిన్ రోడ్ జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే ఉంటుంది అది. ఇవన్నీ కూడా ఆయన తాయిలాల్లాగా ఇచ్చి హత్యని చేయించడం, ఇది రాజశేఖర్ రెడ్డికే అయ్యింది. అది ఆయనకే సాధ్యం, మిగతా వాళ్ళు సాధ్యం కాదు అట్లాంటి అంటారు. కానీ ఫ్యాక్షన్ రాజకీయాలని ప్రోత్సహించలేదని అంటారు. కానీ కొన్ని విషయాల్లో చూస్తే ప్రోత్సహించిన ఇది కనపడుతూనే ఉంది మనకి. ఎందుకంటే పరిటాల రవి గారి విషయం కూడా తీసుకుంటే కంపల్సరీ చేయించింది ఎవరు? ఆ రోజు చేసిన దగ్గరగా ఉండి చేయించింది అయితే జగన్మోహన్ రెడ్డి గారే. కానీ అది తెలిసి కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఏ రకంగానూ నిలువరించలేదు. అంటే చెయ్యనివ్వండి అనే ఉద్దేశంతోనే చేశారు. కానీ ఆ స్కెచ్ అంతా వేసింది, ఆ ప్లానింగ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే. అందరికీ తెలిసింది ఇది. ఇంకా ఇప్పుడు దాన్ని ఎవరెవరైతే చేశారో వాళ్ళందరూ కూడా జైళ్ళల్లో చచ్చిపోవటం కానివ్వండి, సూరి కానివ్వండి, వీళ్ళందరూ చనిపోవటం కూడా మనం చూసాం. ఇదంతా కూడా హత్య రాజకీయాలని ఫస్ట్ నుంచి కూడా ప్రోత్సహిస్తూనే ఉన్నారు. హత్య రాజకీయాలు నాకు తెలియదు అంటాడు. కానీ ఆయన రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత సుమారుగా 650 నుంచి 750 మధ్యలో 750 మందికి మధ్యలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను చంపించిన చరిత్ర అది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా 600 మంది చంపించాడు. జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ యాక్టివ్గా ఉంది కాబట్టి ఇవి ఎక్కువ ఫోకస్ అయినాయి కూడా జగన్మోహన్ రెడ్డి చేసింది. ఎందుకంటే ఆ టైంలో పీక మీద కత్తిపెట్టి కోసేది కూడా మనం విజువల్స్ చూసాం. వాళ్ళు మనుషులు జరిగే ఇన్సిడెంట్లు కూడా అంటే ఎంత కిరాతకంగా చేయించారనేది. ఆ రోజున పరిటాల రవి గారిది వచ్చి ఆయన్ని ఒకటి చంపడం అనేది అధికారంలోకి వచ్చిన కొత్తలోనే, కొద్ది రోజులు, నేను మేబీ 3 నెలలు 4 నెలలు అయి ఉంటుంది. అప్పటికే ఆయన్ని అంటే వాళ్ళ స్కెచ్ అంతా అధికారం వచ్చిన వెంటనే పరిటాల రవి గారిని ఉంచకూడదు అనే ఒక ప్లాన్తోనే వచ్చారు. అంటే ఆయన ఉంటే అనంతపురం జిల్లాని దోపిడీ చేసుకోవడానికి కుదరదు, ఆయన అడ్డు తొలగించుకోవాలని ఉద్దేశంతో ప్రీ ప్లాన్గానే వచ్చారు వాళ్ళు. ప్రీ ప్లాన్డ్గానే వాళ్ళు రవి గారిని ఇది చేయటం కానివ్వండి. కానీ ఎట్లా ఏది ఉన్నా కూడా అండి, అనంతపురం జిల్లా అనేది టీడీపీకి కంచుకోట లాంటిది. దాన్ని ఎవరు ఏమీ మార్చలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు ఎంతమందితో కుతంత్రాలు పెట్టి ఏం చేయాలనుకున్నా కూడా అండి, పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశగా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కూడా పని చేసిన వాళ్ళని, ఇప్పుడు రాధా గారు లాంటి వాళ్ళు తీసుకొని పని చేసిన వాళ్ళని ఎవరిని విస్మరించేదైతే ఉండదు. ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తారు. రాధా గారికి వేరే భవిష్యత్తు చాలా ఉంది, చాలా సౌమ్యుడు వేరే. ఆయన ఎవరి జోలికి ఎవరిని మాట్లాడటం కానీ, ఇన్ని రకాలుగా ఎవరైనా ప్రోద్బలించినా కూడా ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా మాటలు తోలుతారేమో అనేది కూడా ఉండదు. ఆయనకి నమ్మకం ఉంది. ఎందుకంటే పార్టీ చంద్రబాబు నాయుడు గారు నడిపే విధానం కానివ్వండి, ఆ హత్య రాజకీయాలు ప్రోత్సహించరు కూడా కదా. కాబట్టి లేకుంటే ఈ పాటికే విజయవాడలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉంటే ఈ పాటికి మళ్ళీ విజయవాడలో అలాంటి పరిస్థితులే ఉండేది. చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డికి మళ్ళీనో జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ వ్యవహరించే మనిషి అయితే
జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ కూడా దిగలేడు. అంతే కదా, గన్నవరం ఎయిర్పోర్టే కాదండి, ప్రతి పులివెందలకైనా వెళ్ళగలడా? రాష్ట్రంలో అడుగు పెట్టలేడు. రాష్ట్రంలో అడుగు పెట్టలేడు. ఇప్పుడు అట్లాగే హత్యలు, ఇంకోటి కక్ష తీర్చుకోవాలనే విధానం ఉంటే కూడా జైలుకు పంపిస్తారు కదా, అది కూడా అవసరం లేదు. కేసుల త్రూ ఎప్పుడు నడిచేటివి ఎట్లా వెళ్ళాలని ఉంటే అలా వెళ్ళాలని అనుకుంటున్నారే కానీ కక్షతో జైల్లో పెట్టించే మూలాన సాధించేది ఏమీ లేదు. అది ప్రజల తీర్పుతోనే తెలిసిపోయింది. మనం ఇంకా కక్షలతో చేసేది అవసరం లేదు అనే ఆలోచన, ఓన్లీ డెవలప్ దిశగా ఆలోచిస్తారు కానీ ఈ కక్ష రాజకీయాలను అయితే ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయరు ఇవన్నీ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్త కిరణ్ అనుకుంటా, అతను భారతిరెడ్డిని విమర్శిస్తే వెంటనే అరెస్ట్ చేయించి లోపలేపించి మొత్తం పార్టీని కంట్రోల్ చేశాడు ఆయన, మళ్ళీ మాట్లాడకుండా విమర్శించకుండా. ఎవరిని కూడా అంటే అధికారం వచ్చింది కదా అని రెచ్చిపోకూడదు, కంట్రోల్గానే ఉండండి. మనం అధికారం లేనప్పుడు ఎలా మాట్లాడామో అధికారం వచ్చినప్పుడు కూడా అదే పద్ధతితో అదేలాగే మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడి ఒక ఏదైనా బూతులు మాట్లాడినంత మాత్రానే అయిపోయేది ఏమీ లేదండి. వాళ్ళు చేసిన పని మనం చేస్తే దానికి ఎక్కడ అంతమేమి ఉంటుంది. సో అందుకని బాబు గారు ఎప్పుడూ కూడా మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మాట్లాడటం, పాయింట్ మాట్లాడండి కానీ బూతులు మాట్లాడటం కానీ ఇలాంటివి ఎప్పుడు ఎంకరేజ్ చేయరు. అలాంటి బాబు గారి మీద భారతిరెడ్డి గారు వ్యాసాలు రాపిస్తున్నారు సాక్షి పత్రికలో. అది ఆవిడ నైజం వదిలేయాలండి. ఆవిడని మాట ఎత్తి మాట్లాడిన ఆవిడని ఒక మాట మాట్లాడిన దానికోసమే బాబు గారు కిరణ్ మీద కేసులు పెట్టడమే కానివ్వండి, అరెస్ట్ అవ్వటం కానివ్వండి, అతను జైల్లో ఉండటం కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. కేసులు ఎదుర్కొంటున్నారు. కానీ ఇక్కడ ఆవిడకి ఎలా అనిపిస్తుందో తెలియట్లేదు. ఇప్పుడు ఒక విషయం అండి, తనకు భారతిరెడ్డి గారికి అనిపించాలి అది. ఎందుకంటే సొంత అతని ఆడబడుచునే మాట్లాడేటప్పుడు వాళ్ళందరూ వాళ్ళ పత్రికలు ఇంకా బాబు గారి గురించి ఎందుకు మాట్లాడరు అనుకుంటాం. సొంత పత్రికలు నడిపే ఆవిడ సో సాటి మహిళల్ని మాట్లాడిస్తున్నారు కదా. సో రాజకీయం ఇంపార్టెంట్ అనుకుంటున్నారు, విలువలు కాదనుకుంటున్నారు. కాబట్టి సో అలాంటి వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు. ఇంకా హత్యా రాజకీయాలకి కేరాఫ్ అడ్రస్ రాజశేఖర కుటుంబం అని మనస్సాక్షి లేని సాక్షి ఎన్ని అవాస్తవాలు ప్రచురించినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని, విశ్వసనీయత లేని జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ విశ్లేషించిన లతా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.